మాటలు కేవలము మట్టివి, మాట్లాడి నేను మట్టిని. మహిమ కలిగినటువంటి మీ యొక్క జీవ వాక్య స్వరం, మా జీవితాలకు అవసరార్థమైనటువంటి మీ యొక్క వాక్యము ఈ శ్రేష్టమైన సమయంలో మాకు వినిపింపచేసి, మా ఎబెనెజరు ఎవరు మీరు నిర్ణయం తీసుకోవడానికి మీరు మాతో మాట్లాడమని మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ సిద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరం దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావము పొందుతుంది. యేసయ్య నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినమున మనం జ్ఞాపకము చేసుకున్న రీతిగానే దేవునితో గడియానే ఈ 40 దినముల ఈ ఆత్మీయ యాత్ర లేదా ప్రయాణము లేదా ఈ వ్యాయామం లేదా ఈ ధ్యానంలో మొదటి భాగాన్ని, అంటే మొదటి 10 దినాలను మనం ముగించుకున్నాం. తిరిగి 2వ భాగంలోనికి ఈరోజు నుంచి నడిపించబోతున్నాం. ఈ 11వ దిన ధ్యానం కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యాన భాగాలు సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు. అంశము నీ ఎబెనెజరు ఎవరు? నీ ఎబెనెజరు ఎవరు? మనము మూలవాక్యంగా 12వ వచనాన్ని చదువుకుని ధ్యానంలోనికి నడిపించబడింది. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టాను. ఆ పుట్నోట్లో మనం చూస్తే ఎబెనెజరు అనగా సహాయపు రాయి లేదా దేవుని యొక్క సహాయము అని అర్థం. ఇది ఈనాటి టెక్స్ట్. కాంటెక్స్ట్లోనికి వెళితే కనుక ఇశ్రాయేలు ప్రజలు మిష్పాలో కూడుకొని ఉన్నారు అని ఫిలిస్తీయులకు వినిపించింది. వినిపించిన వెంటనే ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీదకు యుద్ధానికి సిద్ధపడొచ్చారు. ఈ వార్త విని ఇశ్రాయేలీలు బహుగా భయపడి సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా మాకు సహాయం చేయడానికి మీరు దేవుని యొద్ద ప్రార్థన చేయండి అని సమూయేలును ఇశ్రాయేలు ప్రజలు అడిగినప్పుడు, సమూయేలు పాలు విడువనటువంటి ఒక గొర్రెపిల్లను యెహోవాకు సర్వాంగ బలిగా, అంటే ఏది కూడా తీసివేయకుండా ప్రతి పార్ట్ని దేవునికి బలిగా అర్పించారు. అర్పిస్తూ ఉంటుండగా, ఈ ప్రాసెస్ జరుగుతుంటుండగా ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకు దండెత్తి వచ్చారు. దేవుడు ఆ రోజు ఉరుములను ఉరుమించి ఫిలిస్తీయులను పడగొట్టాడు. మనం పాడతాం కదా, ఈరోజు కూడా పాడాం, యెహోవా నా బలమా యథార్థమైనది. ఒకప్పుడు ఇదే ఫిలిస్తీయుల చేతుల్లో 2 సార్లు ఇశ్రాయేలు ప్రజలు చిత్తుగా ఓడిపోయారు. ఒకసారి 4,000 మందిని, ఇంకొకసారి 30,000 మందిని, మొత్తం 34,000 మందిని పోగొట్టుకున్నారు. మందసం కూడా పోగొట్టుకున్నారు. తిరిగి దేవుడు కనికరించి మందసాన్ని తిరిగి పెంచగా దేవుని ఎదుట పశ్చాత్తాపడిన ఇశ్రాయేలు ప్రజలు మిష్పాలో నివసించడం, దేవుడు సమూయేలు ద్వారా వారికి న్యాయం చేయడం, ఇది విని మరలా ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తారు. ఇక్కడ మనము ఆత్మీయముగా మన జీవితాలకు అన్వయించుకోవాల్సిన ప్రధానమైన సత్యం ఏంటో తెలుసా? మనము సాతాను యొక్క బంధకముల నుంచి విడిపించబడి దేవుని సహవాసములో ఎప్పుడైతే ఎదగడము, వర్ధిల్లడము మొదలు పెడుతూ ఉంటాము. గమనించండి, ఫిలిస్తీయులకు బానిసలుగా ఉన్నంతసేపు కూడా ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీద దాడి చేయలేదు. విడిపించబడి దేవుని సహవాసంలోనికి, మిష్పా అనుభవంలోనికి నడిపించబడి దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, ప్రియులరా, దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు మళ్ళా ఫిలిస్తీయులు ఇశ్రాయేలు, మనము కూడా లోకము లేదా సాతాను బంధకముల నుంచి విడిపించబడి దేవుని సహవాసములో వర్ధిల్లుతున్నప్పుడు
సాతానుడు మన మీదకు ఫిలిస్తీయుల వలె పలుమార్లు దాడులు చేస్తూ ఉంటాడు. దాడులు చేస్తున్నప్పుడు మనము వాడికి లొంగిపోవలసిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు, వెనుతిరగాల్సిన పని లేదు. ఒకప్పుడు చెయ్యలేని పని ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారు. వెంటనే సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా, దేవుడు మమ్మను రక్షించినట్లు మా పక్షంగా నువ్వు ప్రార్థన చేయి. సర్వాంగ బలి అర్పించి ప్రార్థన చేసినప్పుడు ఒక్క ఆయుధము పట్టలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వారు చాలా కాలం బానిసలుగా బతికారు. ఒక ఆయుధం కూడా పట్టకుండా, యుద్ధ నైపుణ్యత లేకుండా, అసలు యుద్ధమే చేయకుండా ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు ఫిలిస్తీయులను గెలిచారు. దానికి సాక్ష్యంగా సమూయేలు మిష్పాకును షేనుకును మధ్య ఒక రాయి పాతి దానికి ఎబెనెజరు, చాలాసార్లు ఎబెనెజరు 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 అని పాటలు మాత్రమే పాడతాం, కానీ అసలు నీ ఎబెనెజరు ఎవరు అంటే, నా ప్రభువే నా ఎబెనెజరు, ఆయనే నా సహాయకుడు అని మాత్రం మనం చెప్పలేం. ప్రతి దానికి మనుషుల వైపు చూస్తాం, మనుషులను కూడగట్టుకుంటాం, మనుషుల సహాయాన్ని కోరుకుంటాం, మనుషులను పోగు చేసుకుని మన యుద్ధ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనుషుల సహాయము కోరుకొని యుద్ధ ప్రయత్నాలు చేసినటువంటి అంతసేపు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఒడుతూ వచ్చారు. దేవుడే తమ ఎబెనెజరు అనుకుని దేవుని సహాయాన్ని ఎప్పుడైతే కోరుకుని వారు సిద్ధపడ్డారో అప్పుడు వారు యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు, విజయమే వారి యొక్క సొంతం అయిపోయింది. అందుకని ఈరోజు దేవుని వాక్యము ప్రశ్నిస్తుంది, నీ ఎబెనెజరు ఎవరు? నీ బంధువులా? ఎబెనెజర్ అంటే సహాయం, మిగతా అన్ని రాయి ఇవి అన్ని పక్కన పెడదాం. ఎబెనెజర్ అంటే సహాయము. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు, నీ ఎబెనెజరు ఎవరు? నీ బంధువులా? నీ స్నేహితులా? నీ ఇంటివారా? నీవు నమ్ముకున్నవారా? లేదా నువ్వు పోగు చేసుకున్నవారా? ఎవరు నీ ఎబెనెజరు? దేవుడు కాక ఎవ్వరు నీ ఎబెనెజరు అని నీవు అనుకున్నా నీకు ఓటమి తప్పదు, ఓటమి తప్పదు. కనుక ఈరోజు అందుకనే దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నీ ఎబెనెజరు ఎవరు అన్న దాన్ని బట్టే నీ విజయము ఆధారపడి ఉన్నది. తామే తమకు ఎబెనెజర్లను అనుకుని తమ శక్తి తమ బలమే, చివరికి వారు ఏమనుకున్నారంటే ఒక చిన్న పెట్టెను కూడా ఎబెనెజరుగా వారు భావించారు. ఇది మనలను ఫిలిస్తీయుల చేతిలోంచి రక్షిస్తుందని దేవుని సహాయం కోరకుండా పెట్టెను నమ్ముకుని యుద్ధం చేసి ఓడిపోయారు. ఆ ట్రిప్ అయితే ఏకంగా 30,000 మంది చనిపోయారు. వారు తిరిగి దేవుని యొద్దకు మళ్ళుకున్న తర్వాత సాతానుడైనటువంటి ఫిలిస్తీయులు మరలా వారి మీద దాడి చేసినప్పుడు వారి ఎబెనెజరు ఎవరో కరెక్ట్గా నిర్ణయించుకున్నారు. అందుకని సమూయేలు దగ్గరకు వచ్చి, అయ్యా, మా గురించి ప్రార్థించు, రక్షించుమని దేవుణ్ణి అన్నప్పుడు నిజమైనటువంటి ఎబెనెజర్ అయినటువంటి దేవుడు వారికి సహాయం చేశాడు. వారికి కత్తి పట్టకుండా, యుద్ధం చేయకుండా, ప్రయాసపడకుండా, అసలు ఎలాంటి మూమెంట్ ఇవ్వకుండా ఉరుములు మెరుపులు మెరిశాయి. ఫిలిస్తీయులు ఓడిపోయారు, ఇశ్రాయేలీయులు నెగ్గేశారు. వారు ఆ ఫిలిస్తీయులను ప్రియులారా ఎంత దూరము తరిమేశారు అని మనం ఆలోచన చేస్తే కనుక, వారు ఉన్నటువంటి ఆ మిష్పా నుంచి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమేశారు. అందుకనే ద్వితీయోపదేశకాండం 33:29, ద్వితీయోపదేశకాండము 33:29 త్వరగా చదువుకుందామండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించు నిన్ను పోలినవాడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యం కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబనున్నట్లు వారు వేషం వేదురు, నువ్వు వారి ఉన్నత స్థలములను, ఆయనే నీకు సహాయకరమైన కేడం కదా. నీ ఎబెనెజర్ ఆయనే కదా, నీ సహాయం ఆయనే కదా, నీ పక్షంగా నిలిచేది, వ్యాజ్యమాడేది, నువ్వు ఓడిపోకుండా అపజయం పాలు కాకుండా నిన్ను నెగ్గించేది ఆయనే కదా. అందుకని 146వ సంకీర్తన 3వ చరణం నుంచి 5వ చరణం వరకు 146వ సంకీర్తన, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు,
వారి సంకల్పమును నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగును, ఎవడో తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు వాడు ధన్యుడు. ఒకవేళ అనుకుంటున్నారేమో నా పక్కన రాజులు ఉన్నారు, నా పక్కన నరులందరూ ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావేమో. రాజులు నరులు నీకు సహాయం చేయలేదు. ఎందుకు సహాయం చేయలేరండి? రాజులు కదా, నరులు కదా, అధికారులు కదా, నాయకులు కదా, పెద్దలు కదా, ఎందుకు సహాయం చేయలేరంటే ఆయన ఏమన్నాడు? వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పాలు. నీ వంటి వాడిని నమ్ముకోవడం కాదు, నీకు నిజ సహాయం చేయగలిగిన సర్వశక్తిమంతుడైనటువంటి ఎబెనెజర్ అయినటువంటి యేసయ్యను నమ్ముకో. ఎవ్వరిని పక్షంగా లేకపోయినా ఆయన నీకు సులువుగాను అత్యంత సునాయాసంగాను విజయాన్ని ఇచ్చేయగలడు. ఇది ఈరోజు ధ్యానాంశం. ఇప్పుడు ప్రశ్న, నీ ఎబెనెజర్ ఎవరు? మన ఎబెనెజర్ ఎవరు? మాటలకు యేసయ్య, చేతలకు మా అయ్య అన్నాడట. ఎవరు? మాటలకు యేసయ్య, చేతలకు మా అయ్య అన్నాడట. ఎవరు? కడకి నలంటోడు. పైకి మాత్రమే నా యేసయ్య, నా ఎబెనెజరు, నా ఎబెనెజరు, నా ఎబెనెజర్ అంటాం. బట్ ప్రయత్నాలు మాత్రం మనుష్యులతో జరుగుతూ ఉంటాయి. ప్రయత్నాలు మాత్రం ఇక్కడ ఉన్న మనలో నా ఎబెనెజరు యేసే అని ఎవరు ఖచ్చితంగా నిలబడతారో వారు తమ జీవితంలో ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని పరిస్థితులు ఎదురైనా యేసే వారిని ఓడిపోనివ్వడు, సిగ్గుపడనివ్వడు, అవమానపరచనడు. సో డిసైడ్ యువర్ సెల్ఫ్. నీ అంతటా నువ్వు నిర్ణయించుకో నీ ఎబెనెజర్ ఎవరు అనేది. దానిని బట్టి నీ భవిష్యత్ ఆధారపడి ఉన్నది అన్న సంగతిని చాలా సూటిగా ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఒక 7 అంశాలను త్వరగా అనుకున్న సమయాన్ని బట్టి నీ ఎబెనెజర్ ఎవరు అనే మాటను ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటి అంశం, బలము లేని నీకు బలమైన ఎబెనెజర్ ఎవరు? బలము లేని నీకు. నాకు బలం ఉందని ఎవరు చెప్పగలరు? ఇక్కడ ప్రపంచాన్ని జయించినటువంటి అద్భుతమైనటువంటి బాక్సర్ అయినటువంటి ఎవరు? అతను కూడా అతను కాలం అయిపోయిన తర్వాత ఇంకొకటి చేతుల్లో. ఇదండి లైఫ్. ఇది గమనించగలిగితే మనము ఎవ్వరి మీద ఎలాంటి ప్రయత్నం చెయ్యం. ప్రపంచ ఛాంపియన్ ఎవరు? మైక్ టైసన్. అతను కూడా ఒకరోజు ఓడిపోయాడు. ఇది మన లైఫ్. ఎందుకంటే అతడు తన బలమే తన ఎబెనెజర్ అనుకున్నాడు. అతనికంటే బలవంతుడు వచ్చినప్పుడు ఓడిపోయాడు. ఈరోజు బలము లేని నీకు బలమైన ఎబెనెజర్ ఎవరో డిసైడ్ చేసుకో. అలా డిసైడ్ చేసుకున్న ఒక వ్యక్తిని మీ ముందు పెడతాను. కొత్తోళ్ళు ఏం కాదు, నేను కేవలం టైటిల్ మాత్రమే కొత్తగా మీ ముందు పెడుతున్నాను. మన యొక్క లైఫ్కి అప్లై అవ్వడానికి, మన లైఫ్ కాంటెక్స్ట్కి సూట్ కావడానికి నేను టైటిల్ అలా పెట్టాను. కానీ చాలా బాగా పరిచయమైన వ్యక్తి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14-11 త్వరగా. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14-11 ఈ రీతిగా మాట్లాడుతూ ఉందండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీపైన జయమందనీయకమని. అర్థమైందా? ఇది నేను పెట్టిన టైటిల్ కాదు. ఆసా యూదారాజు తన లైఫ్లో అత్యంత స్ట్రగుల్ పీరియడ్లో ఉన్నాడండి. తన లైఫ్ టైంలో చాలా క్రూషియల్ టైం, చాలా భయంకరమైన పరిస్థితి. ఏంటి కదా అంటే, కూషీడైనటువంటి జరహు ఏం చేశాడు? 1000 సైన్యముతో, లెక్కలు గతంలో చాలాసార్లు వేసుకున్నాయి. ఎంత? 1000 అంటేనండి 10 లక్షలు. 10 లక్షలు. 1000 అంటే 10 లక్షల మంది సైన్యాన్ని వేసుకుని వచ్చాడు. ఎవరి మీదకి? మరి ఆశా యూదారాజు ఎంత సైన్యం ఉంది? తర్వాత కూడా ఉందండి. మొత్తం 5,80,000 మంది. ఆల్మోస్ట్ ఆశా కంటే డబల్ అనమాట, రెట్టింపు బలవంతుడు. ఆశాకు కేవలము 5,80,000 మంది సైన్యం ఉంటే, కూషీడైనటువంటి జరహకు
10 లక్షల మంది, అంటే అతడు యుద్ధానికి దండెత్తి వెళ్తే నేల ఈనినట్లు ఉంటుంది. ఆ సైన్యాన్ని చూస్తే భయపడిపోతారు. అలాంటి సమయంలో పక్క రాజు దగ్గరకు, ఆ రోజు దగ్గరకు, ఈ రోజు దగ్గరకు పరిగెట్టలేదు ఆశ. మనం ఏం చేస్తాం? మన మీదకి ఎవడన్నా వస్తున్నాడు అంటే 10 మందిని, మన మీదకి ఎవడన్నా వస్తున్నాడు అంటే 100 మందికి ఫోన్లు చేసి రప్పించుకుంటాం. ఆశ కూడా చేదురండి, ఆ రోజు ఫోన్లు లేవంటారేమో. నీ ఎబెనెజరు దేవుడైతే ఫోన్లు చేయాల్సిన అవసరం. ఇక్కడ ఆశ ఏ రాజును ఆశ్రయించలేదు, ఎవరి సహాయాన్ని కోరుకోలేదు. పోనీ ఇంకొక ఆప్షన్ ఉంది తెలుసా మీకు? ఇంకొక ఆప్షన్ ఉంది తెలుసా మీకు? ఆప్షన్ ఏంటంటే సాక్షాత్తు వెళ్ళి జరహు కాళ్ళ మీద సరెండర్ అయిపోవడం. బెస్ట్ ఆప్షన్ ఇదే. చాలాసార్లు మనం సరెండర్ అయిపోతూ ఉంటాం. నిన్ను సరెండర్ అవ్వడానికి కాదు, తన శరీర రక్తములు నీ కొరకు ఆయన సమర్పించింది. ఆయన సహాయము పొందడానికి మనల్ని సమర్పించింది. ప్రియులారా, సరెండర్ అవ్వలేదు, పక్క సైన్యము యొక్క సహాయం కూడా తీసుకోలేదు. నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి అద్భుతమైన ప్రార్థన అండి ఇది. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మా దేవా మాకు, సింపుల్ ప్రేయర్ అనమాట అండి. బలము లేని వారికి, నిజమే ఆశకు తెలుసు తనకు బలము లేదని, తనకెవరు లేరని, తను ఒక్కడినని, తనకు సహాయం చేయడానికి మనుషులు ఎవరు కూడా రారని ఆశకు తెలుసు. బట్ మనుషుల కంటే గొప్పడు ఆశకు ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళిపోయి, అయ్యా నాకు బలం లేదయ్యా, లక్షలాది మంది ఒక్కటైపోయి నా మీదకి వచ్చారయ్యా, ఏం చేయమంటావు? నీకంటే నాలాంటి బలం లేని వారికి సహాయం చేయడానికి ఎవ్వరు లేరు, మాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రియులారా, దేవుని అద్భుతమైనటువంటి కార్యం అక్కడ మనము చూస్తే కనుక 12వ వచనం, యెహోవా ఆ కుషీయులను ఆశ ఎదుట, యూదా వారి ఎదుట నిలువనీయక వారు మొత్తినందున వారు, ఇక్కడ కూడా ఆశ కత్తి పట్టలేదు, యూదావారు కూడా యుద్ధం చేయలేదు. దేవుడే వారిని మొత్తాడు. వారు పారిపోయినట్లుగా మనము చూస్తున్నాం. 33వ సంకీర్తన 21వ వచనం. 33వ సంకీర్తన 21వ, నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము. మనకు మనుష్యుల కొరకు కనిపెడుతున్నావా? మనుష్యుల్లోని ఎబెనెజరును వెతుక్కుంటున్నావా? బలము లేని నీకు బలమైన ఎబెనెజరు యేసయ్యను మించిన ఎవరుంటారు ఈ లోకంలో? యేసయ్య నీ ఎబెనెజర్ అయితే నీ మీదకి 10 లక్షలు కాదు కదా, 10 కోట్ల మంది దండెత్తొచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం. ఎందుకంటే నీ ఎదుట నువ్వు చూస్తుంటుండగా ఆయన వారిని మొత్తుతాడు. నువ్వు చూస్తుంటుండగా నీ కన్నుల ఎదుట దేవుడు వారిని మొత్తుతాడు. కనుక నీ బలము లేని నీ జీవితంలో నీ ఎబెనెజరు యేసయ్యగా నువ్వు ఖచ్చితంగా స్వీకరించు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇక 2వ అంశము మనకు చూద్దాం. వంచకుల మధ్య నీ ఎబెనెజరు ఎవరు? నామకంకి అలా చూస్తారేటండి, నేను రెఫరెన్స్ చెప్తున్నాను వినండి. వంచకుల మధ్య నీ ఎబెనెజరు ఎవరు? దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబట్టుడు తోడనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజునకు యుద్ధం చేయుటకు అతనిని చుట్టుకున్నది. కానీ యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను, దేవుడు అతని యుద్ధం నుంచి వారు తొలగిపోయినట్లు చేశాను. ప్రియులారా, యెహోషాపాతుని ఇక్కడ వీరు ఎవరు? సిరియా సైన్యము. ఈ టెక్స్ట్ మనం అర్థం చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యెహోషాపాతును ఎవరు రౌండప్ చేశారండి? సిరియా సైన్యము రౌండప్ చేసింది. యెహోషాపాతు ఎవరు? యూదా రాజు. రౌండప్ చేసినప్పుడు యెహోషాపాతు యుద్ధం చేయలేదు, వాళ్ళ కాళ్ళ మీద పడలేదు. ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? సహాయం చేయి, ఓ నా ఎబెనెజరు దేవా నాకు సహాయం చేయి. వారి యుద్ధ నుంచి, అతని యుద్ధ నుంచి వారిని పంపేశాడు. అసలు ఈ ప్రాబ్లం ఎలా వచ్చిందంటే సింపుల్గా చెప్తాను, ఎందుకంటే ఇది 18వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉంటుంది, కానీ అంత టైం మనకు లేదు. సింపుల్గా చెప్తాను. యెహోషాపాతు యూదారాజు, ఆహాబు ఇశ్రాయేలు రాజు, ఇద్దరు ఏం చేశారంటే వియ్యం అందుకున్నారు. సో ఇప్పుడు ఇద్దరు ఎవరు? వియ్యంకులు. వియ్యం అందుకుంటే వియ్యంకులు ఏమండి? వియ్యం అందుకున్న తర్వాత ఇద్దరు కలిసి రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళారు.
ఆహాబు మొదటి నుంచి చాలా యుక్తిపరుడు అండి, మోసగాడు, నయవంచకుడు. ఆహాబు మొదటి నుంచి యుక్తిపరుడు, మోసగాడు, నయవంచకుడు. యెహోషాపాతు మాట అన్నాడు. మీకు రెఫరెన్స్ కూడా చెప్తాను. 29:30 29 ముఖ్యంగా చదివితే ఏమన్నాడంటే, నేను మారేసం వేసుకుంటాను, నువ్వు మాత్రం నీ బట్టలతో వెళ్ళు అన్నాడు. ఏమంటారు దీన్ని? యుద్ధానికి వెళ్దాం. ఇద్దరు ఎవరి మీదకి వెళ్తున్నారు? రామోత్గిలాదు సిరియా రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు యుక్తిపరుడు, వంచకుడు కనుక చక్కగా ఓ ప్లాన్ వేశాడు. ఏంటి ప్లాన్ అంటే, యెహోషాపాతే ఇశ్రాయేలు రాజు అనుకుని సిరియా సైన్యం ఏం చేయాలా? యెహోషాపాతును చంపేయాలా, ఇతడు మాత్రం ఎస్కేప్. అంతే కదండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మారేసం వేసుకుని యుద్ధానికి వస్తాను, నువ్వు నీలాగే. అందుకును యెహోషాపాతు సిరియా సైన్యానికి దొరికిపోయాడు. సిరియా రాజు ఆ తర్వాత వచనములు 30 వచనములు అంటాడు, మీరు ఇశ్రాయేలు రాజు మీదకే తప్ప యూదారాజు మీద యుద్ధం చేయకండి. యెహోషాపాతే ఇశ్రాయేలు రాజు అనుకుని మనం చదువుకున్నటువంటి 31 వచనం రౌండప్ చేశారనమాట. అది విషయం. యెహోషాపాతు అప్పుడు ఏం చేశాడో తెలుసా? అయ్యా నాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు అద్భుతంగా సహాయం చేసి వారి యుద్ధ నుంచి పంపించేశాడు. ఎంత విచిత్రమైంది దేవుని ప్రణాళిక. విధి అనకూడదు మనం ఇక్కడ. దేవుని ప్రణాళిక ఎంత విచిత్రమైందంటే 32 నుంచి చదువుకుంటే అర్థమవుతుంది. ఎట్లనగా, రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడనుకుని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయి, అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బంధుల సందును కొట్టగా, అతడు నా గాయమైనది, నీ చేయి తిప్పి దండులోనికి నన్ను కొనిపోమని సారుతాను. ఆ దినం యుద్ధం ప్రబలమైన ఆయనను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియన్లకు ఎదురుగా తన రథం నిలిచును. ప్రొద్దు గుంకు వేళ తెలియకనే ఓ బాణం వేసేసాడు. ఎవరిని మోసం చేసి ఎలా బతకాలనుకున్నాడు, ఎవరిని వంచన చేసి ఎలా బతకాలనుకున్నాడు, అతడు అదే వంచనతో బలైపోయాడు. ప్రియులారా, చాలాసార్లు మన వెంటే నమ్మకస్తులుగా ఉంటారు చాలామంది. చాలాసార్లు మన వెనక నమ్మకస్తులుగా ఉంటారు. ఇక ఇంత లేదు అంత లేదని ప్రేమించేవారుగా ఉంటారు. నీకెందుకు నేనున్నానని మనల్ని పురికొల్పుతూ ఉంటారు, ఉసికొల్పుతూ ఉంటారు. నీ పక్షము నేను అని నమ్మిస్తారు. తీరా యుద్ధ రంగంలోనికి వెళ్ళేసరికి నయ వంచన చేసి నిన్ను స్థితికి అప్పగించాలంటారు. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు కదండి. దేవుడు వినేవాడు, చూచేవాడు. తన కార్యాలు ఎవరి వేలుతో వారి కన్ను పొడుచుకున్నట్టు యెహోషాపాతును దేవుడు తప్పించాడు. ఎందుకంటే యెహోషాపాతుకు ఎబెనెజరు ఎవడు? దేవుడే. ఇశ్రాయేలు రాజు యొక్క ఎబెనెజరు, ఆహాబు యొక్క ఎబెనెజరు ఎవరంటే అతని మోసంతో తప్పించుకోవాలనుకున్నాడు ఇశ్రాయేలు రాజు ఆహాబు. దేవునిని ఎబెనెజరుగా చేసుకుని ప్రార్థించాడు యూదారాజైన యెహోషాపాతు. ఆ మోసపు కుట్ర నుంచి దేవుడు విడిపించి తిరిగి తన రాజ్యానికి నడిపించాడు. అంతేకాదు, తర్వాత 20వ అధ్యాయంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మళ్ళీ యెహోషాపాతు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడినప్పుడు వారి చేతుల నుంచి విడిపించాడు. ప్రియులారా, ఈరోజు ఈ 2వ అంశంలో మనము మోసముతో నిండిన సమాజం మధ్య బ్రతుకుతున్నాం. నయ వంచనతో నిండిన మనుష్యుల మధ్య బతుకుతున్నాం. నీ వెంటే ఉన్నామంటారు, నీవే ఇదంటారు, అదంటారు, ఏదో అంటారు. ఫైనలీ నిన్ను వంచన చేసి, నిన్ను మోసము చేసి, నిన్ను వెన్నుపోటు పొడిచి ఈ లోకానికి అప్పగించాలని ప్రయత్నం చేస్తాం. కానీ నీ ఎబెనెజరు నీ యేసయ్య అయినప్పుడు ఆ మోసము నుంచి నిన్ను ఆయన విడిపించి రక్షించి తప్పించుటకు సమర్థుడు. అందుకని కీర్తనకారుడు 121వ సంకీర్తన 1వ వచనము 2వ వచనములో చక్కని మాటలు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎంత అద్భుతమైనటువంటి ఎబెనెజర్ అండి, ఆయనే కదా. కొండల తట్టు మరి కన్నులు ఎత్తాడట. కొండలలోంచి ఏ ఎబెనెజరు రాడు, నీ గుండెల్లో ఉన్న విశ్వాసములోంచి ఎబెనెజరు పుట్టుకొస్తాడు. నీ గుండెల్లో ఉన్నటువంటి విశ్వాసములోంచి ఎబెనెజరు పుట్టుకొస్తాడు. నీ ఎబెనెజరుని యేసయ్య అయితే ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా నీకు ఎలాంటి ఎందుకు తెలుసా యెషయా గ్రంథము 41వ అధ్యాయం 9-10,
యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నువ్వు సామాన్యుడు కాదయ్యా, నిన్ను ఆయన భూదిగంతముల నుంచి ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. యు ఆర్ చూజన్. ఆయన చేత ఎంపిక చేయబడ్డా. నీవు నా దాసుడవనయు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పాటు చేసుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఆయన అంటాడు, నీకు సహాయము నీతి అను నా దక్షిణ హస్తముతో. నీతి అను, మనము దుర్నీతి స్వనీతి కలిగిన వారమేమో కానీ మన ఎబెనెజర్ అయినటువంటి దేవుడు నీతి అను దక్షిణ హస్తం. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఎంచుకున్నాడు, ఎత్తుకున్నాడు. మన కొరకు తన ప్రాణాన్ని సమర్పించుకుని మనల్ని సంరక్షిస్తున్నాడు. కనుక నీ ఎబెనెజర్ యేసయ్య అయితే ప్రియులారా, ఈ లోకపు మోసము మధ్య విజయము నీ సొంతం. ఇక మూడవ అంశం చూద్దాం. భయములో నీ ఎబెనెజరు ఎవరు? మనలో ప్రతి ఒక్కళ్ళము కూడా ఏదో ఒక సందర్భంలో భయపడతాం. చెప్పే నేను భయపడతాను, వినే మీరు భయపడతాను. ఒకసారి భయాన్ని గురించి ప్రసంగమే చేసుకుందాం. కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి తేళ్ళంటే భయం, కొంతమందికి కోళ్ళంటే భయం. అంతే కదా? ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ, మోస్ట్ ఆఫ్ ద స్త్రీల తల్లులకు ఇంట్లో బొద్దింకలు, బల్లులు భయం. విచిత్రం ఏంటంటే దేనికి భయపడతారో వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటి మధ్య వారు వంటలు చేసుకుంటూ పని చేసుకుంటారు. విచిత్రం అనమాట ఇది. వీళ్ళకి అవంటే భయం, వాటికి వీళ్ళంటే భయం. కానీ ఇద్దరు కలిసి వంటగదిలోనే ఉంటారు. బొద్దింకలు, బల్లులు, తల్లులు. అంతే కదండి? బొద్దింకలు, బల్లులు, తల్లు కలిసే ఈ ప్రయాణం అలాగే సాగిపోతుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. సో నీ భయములో నీ ఎబెనెజర్ ఎవరు? నీ భయములో నీ ఎబెనెజరు ఎవరు? చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7-8 వచనాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం. దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మానవ సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజాని హిజ్కియా చెప్పిన మాటల యందు ఇక్కడ ఒక భయంకరమైన సిచ్యువేషన్. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకార పురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకోవాలని చూచాడు. పట్టణంలోనికి వెళ్ళే నీటి మడుగులను ఆపేసేసి నీరు దొరకకుండా వాళ్ళని ఎలకలు బయటికి రావాలంటే ఏం చేయాలా? పొగ పెట్టాలా? అలా నీళ్లు అందకుండా చేస్తే నీళ్లు కోసం ప్రజలందరూ ప్రాకారాలు వీడి ప్లాన్ వేశాడు. చాలా పెద్ద సైన్యం, అలాగే వారు చాలా పదునైనటువంటి ఆయుధాలు కూడా. కానీ రాజు హిజ్కియా భయపడలేదు. గోడలు ఎత్తు చేశాడు. కొత్త ఆయుధాలు, ఈటలు, డాళ్ళు విస్తారంగా తయారు చేశాడు. జనులందరినీ పోగు చేసి ఈ మాట చెప్పాడు. ఏ మాట? ఇప్పుడు మనం చదివాం కదా, మీరు దిగులు పడకుడి. యూదా ప్రజల భయములో ఈ హిజ్కియా చెప్తున్నటువంటి మాటలు ఎంత బాగున్నాయంటే, మీరు భయపడొద్దు. ఎవరికి? అష్షూరు రాజు కానీ అతని సైన్యానికి. మీరు భయపడొద్దు, విస్మయం అందొద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకి. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబుకు మానవ సంబంధమైనటువంటి బాహువే అండ మనకి. ఎందుకు భయపడద్దు అన్నాడు తెలుసా? అష్షూరు రాజుకు మానవులే సహాయం, నీకు దేవుడు సహాయం. కనుక నీ భయములలో మనుషులు కదయ్యా నీ సహాయం, నీ దేవుడైన యెహోవాయే సహాయం. మనుషుల సహాయం మారిపోతుందండి. ఈరోజు నా పార్టీ, రేపు మీ పార్టీ. ప్రపంచమంతా ఇదే పార్టీ. ప్రపంచం ఎక్కడ చూడండి, ఈరోజు నా పార్టీ, రేపొద్దున మీ పార్టీ. అందుకని అంటున్నాడు, వారికి మానవ సంబంధమైనటువంటి బాహువే అండగా ఉంది. బట్ మనకే దేవుని హస్తము సహాయకరంగా ఉన్నది. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే మనకే కలిగి ఉన్న ప్రియులారా, ఈరోజు
మానవుల నీ ఎబెనెజరు, దేవుడా నీ అండ నీ ఎబెనెజరు. నీ భయాలలో ఎవరిని నీవు ఎబెనెజరుగా చేసుకుంటున్నావు? నీ భయాలలో ఎవరిని నీవు ఎబెనెజరుగా చేసుకుంటున్నావు? రాజుల 2:19-14 వచనాల్లో ప్రియులారా, అక్కడ భయంకరమైనటువంటి మాటలు, భయంకరమైనటువంటి రాతలు ఎవరు రాశారు? సన్హెరెబు ఓ పెద్ద లెటర్ రాశాడు. ఎవరిని? హిజ్కియాను దూషిస్తూ, యూదా ప్రజలను తృణీకరిస్తూ, వారు ఆరాధిస్తున్నటువంటి సజీవ దేవుడైనటువంటి యెహోవాను వారు కించపరుస్తూ ఓ పెద్ద లేఖ రాశాడు. కన్నీరు పెట్టుకుని హిజ్కియా ఎక్కడ పోయాడు? మనం గడిచిన దినాల్లో కూడా చూసాం. దేవుని సన్నిధిలో ఆ లేఖను పరచి ప్రార్థన చేశాడండి. మా సహాయం నువ్వేనయ్యా, మా సహాయం నువ్వేనయ్యా అని ప్రార్థన, ఓ అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాను. అదంతా ఈ రాజులు దినవృత్తాంతాలు రెండు గ్రంథాలు కలిపి చదివిది ఒక కంప్లీట్ టెక్స్ట్ స్టోరీ మనకి వస్తుందండి. భయంకరమైనటువంటి సైన్యమును చూసి ప్రజలు భయపడుతున్నప్పుడు మీరు భయపడద్దు, విస్మయం అందొద్దు. వారికి ఉన్న సహాయం కంటే మనకున్న సహాయం ఎక్కువ. వారికి మానవ సంబంధమైన బాహువే, కానీ మనకు దేవుడే అండ అని చెప్పి రాజును, దేవుని ప్రజలను దూషిస్తూ, తోలనాడుతూ, అవమానపరుస్తూ పచ్చిగా రాసినటువంటి లెటర్ తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టి, ఆర్గ్యూ చేయలేదు, దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసాడంతే. మీరు నమ్ముతారా? చాలాసార్లు ఈ మధ్యకాలంలో కూడా మనం అదే రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మంది అష్షూరియులను హతము చేసిన. తెల్లారేసరికి మొన్న కూడా 2 days 3 days అక్కడే అనుకున్నాం కదా. కలేబరాలంటే చివరికి మనల్ని మనం కలేబరాలు చేసేసుకున్నాం. కలేబరం అంటే జంతు శవము, జంతు యొక్క చచ్చిపోయిన జంతు దేహం అన్నవాటిని కలేబరం అన్నీ తినేసినప్పుడు అదొక విచిత్రమైన, అసహ్యమైన రీతిలో ఉంటుంది. ప్రియులారా, దేవుని సహాయము కోరినటువంటి హిజ్కియా తన యొక్క భయములో తనను భయపెట్టినటువంటి వారి యొక్క స్థితి చూచి నిజంగా దేవుడే సహాయమని నమ్మాడు. ఈరోజు నిన్ను భయపెడుతున్నారా, లేదా నువ్వు భయములో ఉన్నావా? నీకున్న అండ మానవ సంబంధమైనది కాదు, అది దైవిక సంబంధమైంది. నువ్వు పడిన మాటలు లేదా నిన్నన్న మాటలు నీ దేవుని సన్నిధిలో పెట్టుకుని నువ్వు విజ్ఞాపన చేయి. ఆయన సహాయం నీకు ఖచ్చితంగా లభిస్తుంది అన్న సంగతిని. ఎందుకంటే 20వ సంకీర్తన మొదటి 2 చరణాలు, 20వ సంకీర్తన, ఆపత్కాలమును యెహోవానికి ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన పరిశుద్ధ స్థలములో సహాయం చేస్తాడు. చివరికి ఏమైందో తెలుసా? దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయం 21వ వచనంలో, ఏ అష్షూరు రాజు అయితే యోధా రాజు అయిన హిజ్కియాను, యోధా వారిని భయపెట్టాడో ఆ అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తిరిగి తన దేశానికి. ఇది కదా ఎబెనెజర్ అంటే. నీ ఎబెనెజర్ యేసయ్య అయితే నీ మీదకి లేచిన వారిని ఆయన సిగ్గుపరిచి వెనక్కి పంపించేస్తాడు. అది ఎబెనెజర్ యొక్క విషయం. ఇక 4వది, బాధలో నీ ఎబెనెజర్ ఎవరు? 4వ అంశం, నీ బాధలో నీ ఎబెనెజర్ ఎవరు? మనకి చాలా బాధలు ఉంటాయి. శారీరక బాధలు ఉంటాయి, మానసిక బాధలు ఉంటాయి, ఆత్మీయ సంబంధమైన బాధలు ఉంటాయి, సామాజిక సంబంధమైన బాధలు ఉంటాయి, సంఘ సంబంధమైన బాధలు ఉంటాయి, ఆర్థిక సంబంధమైనటువంటి బాధలు ఉంటాయి. ఒక్కటి కాదండి, అనేక రకాలైనటువంటి బాధలు ఉంటాయి. అసలు మన ఒక్క శరీరంలోనే బోడిన బాధలు ఉంటాయి. అరికాళ్ళకో బాధ, మోకాళ్ళకో బాధ, నడుముకో బాధ, మెడకో బాధ, వెన్నుకో బాధ, పొట్టకో బాధ, గుండెకో బాధ. అంతేనా కాదా? చెప్పండి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క బాధ. సో నీ బాధలో నీ ఎబెనెజర్ ఎవరు? నీ బాధలో నీ ఎబెనెజరు ఎవరు? మత్తయి సువార్త 15, 21, 22, 25. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21, 22, 25. ఇక దీన్ని గురించి మనం పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళినప్పుడు కనాను స్త్రీ వచ్చింది. ఈమె సురోఫెనికియా వంశస్థురాలు. సో మెనీ టైమ్స్ మనం చాలాసార్లు ఏమొచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుతున్నది, కుమార్తె బాధలో ఉన్నది దయ్యం పట్టి, కుమార్తెను చూచి ఈమె బాధలో ఉంది, తన కుమార్తె దయ్యం పట్టి ఉన్నదని
టోటల్గా ఆ ఫ్యామిలీ ఎందులో ఉంది? బాధలో ఉంది. చాలా చోట్ల ప్రయత్నించి ఉంటుందో లేదో మొత్తానికి తెలియదు, కానీ ఫైనలీ ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చింది. అయ్యా, నా కుమార్తె దయ్యం బట్టి బాధపడుతుంది, సహాయం చేయి. మాట్లాడలేదు. కేకలు వేస్తుంది ఆమె, మాట్లాడలేదు. శిష్యులు అన్నారు, ఈ పిచ్చిదాన్ని పంపించే ప్రభు అన్నారు. అలా లేదు, కానీ వారు ఏమన్నారంటే, కేకలు వేస్తుందంటే దాని అర్థం ఏంటి? పంపించే. ప్రభు ఆమె చూచమ్మా, నశించుచున్న ఇశ్రాయేలీయుల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను రాలేదు అని రిజెక్ట్ చేశాడు. ఆయన రిజెక్ట్ చేసినప్పుడు ఆమె మనము చదువుకున్నటువంటి ఆ భాగములు మత్తయి సువార్త కాదండి, పై వచనమండి. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా ఏమందంటే, ప్రభువా నీవే నా ఎబెనెజరు. ఏమేమంది? అయ్యా నీవే నా ఎబెనెజరు అని ఆయన పాదాల మీద పడిపోయింది. చాలాసార్లు మన మనుషులు పాదాల మీద పడిపోతాం. నువ్వేనా సహాయం, నువ్వేనా ఎబెనెజరు, నువ్వే ఎదుడు చేయాలి, నువ్వే ఎదుడు చేయాలి, నువ్వే ఎదుడు చేయాలి. ఏం చేస్తాడు? ఏదో రోజున ఎదుడు పొడిసి వెళ్ళిపోతాడు, అంతే. అంతే కదా, ఎప్పుడేం చేయలేడు. కానీ ఏమి మాత్రం, అయ్యా నువ్వే నా ఎబెనెజరు, నువ్వు చేస్తావా చేయవా, నువ్వు చేసే వరకు నేను వెళ్ళను. ఫైనల్గా ఆయన ఒక పదునైన బాణాన్ని ప్రయోగించాడండి. ఫైనల్గా ఆమె గుండె పగిలిపోయేలా, చీలిపోయేలాగా ఓ పదునైన బాణాన్ని సంధించాడు. ఏమన్నాడు? ఏం మాట్లాడుతున్నావా మసలా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు తినే రొట్టె ముక్క కుక్క పిల్లలకి ఎవడైనా వేస్తాడా? అవును ప్రభువా, అవును నువ్వు చెప్పింది కరెక్ట్ ప్రభువా, కానీ అదే కుక్క పిల్లలు యజమానుడు తినే బల్ల మించి పడి మొక్కలు తినడానికి యోగ్యత కలిగిన కదా. ఆ మొక్కేస్తే నా కూతురు బతికేస్తుంది. నీ ఎబెనెజర్ ఎవరు? నిజమే, చాలా బాధల్లో ఉన్నావు, చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, చాలా కష్టాల్లో ఉన్నావు. మనుషుల సహాయం కొరకు చూస్తున్నావా? మనుషులను ఎబెనెజర్ కావాలని కోరుకుంటున్నావా? మనుషులు నాకు తోడు ఉండాలని నీవు అనుకుంటున్నావా? ఎప్పటికీ మనుష్యుల సహాయం వలన నీకు ప్రయోజనం లేదు. ఆమెకులాగా మనము కూడా ఆయన పాదాల మీద పడి, అయ్యా నువ్వే నా ఎబెనెజరు. నిజమే, నేను యోగ్యత, ఇక్కడ కుక్క అంటే యోగ్యత లేనిది, అర్హత లేనిది, ఏమాత్రము ఎన్నిక లేనిది. నిజమే, ఎన్నిక లేని దానిని. బట్ నువ్వు అనుకుంటే నా కుమార్తె ఇక ప్రభు స్టన్ అయిపోయి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు అనుకున్నట్లే, నువ్వు కోరుకున్నట్లే నీ కుమార్తె స్వస్థపడుతుంది, వెళ్ళిపో వెళ్ళిపో. ఈరోజు బాధల్లో ఉన్న నీకు ఆయన వేస్తున్న ప్రశ్న, నీ బాధల్లో నీ ఎబెనెజర్ ఎవరు? నీ వేదనలో నీ ఎబెనెజర్ ఎవరు? మనుష్యుల సహాయమా లేదా దేవుని సహాయమా? మనుష్యుల సహాయం అయితే నీ బాధ మరింత పెరుగుతుంది, దేవుని సహాయం అయితే నీకు బాధ లేకుండా ఆయన చేస్తాడు. యోబు 5:19 చూద్దాం. యోబు 5:19 త్వరగా యోబు 5:19. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించను. 6 మానవ సంఖ్య, 7 దేవుని సంఖ్య. ఒకవేళ మానవ సంబంధంగా నీకు 6 బాధలు కలిగిన, ఒకవేళ దేవుడు సంపూర్ణంగా నిన్ను బాధకు అప్పగించిన, అర్థమైందా? ఏమండి, అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఈ వ్యక్తి యోబుతో ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే, ఎలీఫస్, ఒకవేళ నీ యొక్క బాధ శారీరకమైనదైనా లేదా దేవుడే నీకు బాధ కలిగించిన, నీకే కీడు జరగదు అని చెప్తాను. నిజమే ప్రియులారా, నీ బాధలు మానవ సంబంధమైనదైనా దేవుడు యోబు జీవితంలో మానవ సంబంధమా దేవుడు అనుమతించాడా అంటే, దేవుడు అనుమతించినటువంటి బాధలు, అందులో కూడా ఆయన నీకు సహాయం చేస్తాడు. 12వ సంకీర్తన 5వ చరణం. 12వ సంకీర్తన 5వ చరణం. ప్రియులారా, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు బాధపడతారో వారి పక్షంగా దేవుడు లేస్తాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా 54వ అధ్యాయం 14వ వచనంలో ఇంకొక మాట, నీవు నీతిగల దానవై స్థాపించబడదు, నీవు భయపడక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉంటారు. బాధలో ఆ కనాను స్త్రీకి ఎబెనెజర్ యేసే, నీ బాధలో నీ యేసేనా నీ ఎబెనెజరు కాదా ఆలోచించు. ఇక 5వ వచనం, మునిగిపోతున్న నీకు ఎబెనెజర్ ఎవరు?
మునిగిపోతున్న నీకు ఎబెనెజరు ఎవరు? కెన్ యూ ఎక్స్పెక్ట్? ఎగ్జాక్ట్లీ మత్తయి సువార్త 14వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31 నుంచి 30. ఏది అనేది పక్కన పెడదాం, ఎందుకు మునిగిపోయాడు అని పక్కన పెడదాం. నిజమే, చాలాసార్లు మనం ఏదో పేతురు మునిగిపోయాడు అనుకుంటాం, కానీ చాలాసార్లు అలల కంటే అల్పమైన వాటిని చూచి ఈ విశ్వాస యాత్రలో మనము మునిగిపోయిన సందర్భాలు ఎన్నో. అలల కంటే అల్పమైన వాటిని చూచి ఈ విశ్వాస యాత్రలో మునిగిపోయినటువంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి. ప్రభువును చూసి సంతోషం పట్టలేకపోయాడు. ప్రభు నువ్వైతే నేను వస్తానన్నాడు. అక్కడ ప్రభు ఒక తండ్రి, పేతురు ఒక కొడుకు, నాన్న నేను వస్తాను అన్నట్టు ఉందన్నమాట సన్నివేశం. ప్రభు అన్నాడు రా రా. తండ్రి వైపు చూచినంతసేపు కూడా పేతురు నడిచాడు. అలల వైపు చూచినప్పుడు పేతురు అడుగులు సముద్రములోనికి దిగిపోతున్నాయి. ఇది కదా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం, అంతే కదా? ఇది కదా ఒక మంచి నిర్ణయం నువ్వెప్పుడు మునిగిపోతున్నావో అప్పుడు నీవు నిర్ణయం తీసుకోవాలి. నీ సహాయం ఎవరు? ఎదురెవరున్నారు? స్పీక్ అవుట్ ప్లీజ్. పేతురు ఎదుట ఎవరున్నారు? వెనక ఎవరున్నారు? ఎదురు ఎంతమంది ఉన్నారు? వెనక ఎంతమంది ఉన్నారు? అర్థమవుతుందా? పేతురు ఎవరిని సహాయం అడిగాడు? ప్రభువుకు ఎదుటి వచ్చో రాదు పేతురుకు నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన వడ్లవాని కుమారుడు. ఆయన ఎప్పుడు ఇలా చేసినట్లు అలాంటివి కూడా రాయాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఏదైనా వచ్చినా అంత గొప్ప ఎతగాడు కాకపోవచ్చు. మనం మానవ సంబంధంగా ఆలోచిస్తాం. వెనక ఎవరున్నారో తెలుసా? అప్పటికే కొన్ని ఏళ్ల నుంచి సముద్రాన్ని ఈ వైపు నుంచి ఆ వైపుకి, ఆ వైపు నుంచి ఈ వైపుకి ఈ దేశంలో ఉన్నారు. పైగా ఒక్కళ్ళ ఇద్దరా చెంగుమను పట్టుకుని దూకేసి లాగేసి లోపల వేస్తే 11 మంది ఉన్నారు. ఇప్పుడు పేతురు ఎదుట ఉన్నటువంటి ఒక సవాలు, పేతురు తీసుకోవాల్సిన ఒక డెసిషన్, పేతురు ఎబెనెజరు ఎవరు? ఒకవేళ నువ్వే కనుక నేనే కనుక అక్కడ ఉంటే నీ ఎబెనెజరు ఎవరవుతారు? వెనక్కి చూసి 11 మందిని సహాయం అడుగుతాం. ఎందుకంటే వాళ్ళు గొప్ప ఈతగాళ్ళు, పైగా తమ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినోళ్ళు, పైగా ధోని ఉంది, తీసుకుని ధోనిలో పడేస్తారు. మంది ఉన్నారు కదా అని పేతురు వెనకే చూడలేదు. మనం ఏం చూస్తాం? మంది వైపు చూస్తాం. పేతురు యేసు వైపు చూశాడు. ఇది ఎబెనెజర్ అంటే. నీ ఎబెనెజర్ ఎవరు? పేతురు వలె యేసయ్య వైపు చూడగలిగితే నువ్వు ఎంత లోతుకు మునిగిపోయినా నిన్ను అంత ఎత్తుకు ఆయన ఎత్తుతాడు. ఒకవేళ వెనక వైపు మిగిలిన శిష్యులు మంది ఉన్నారు కదా అని మనుషుల వైపు చూస్తే ఎవరు నీకు సహాయం చేసేవారు ఒక రోజున నీతో ఉండరు. కనుక నువ్వు డెసిషన్ తీసుకోవాల్సిన సమయం. నీ ఎబెనెజర్ ఎవరు? ముందున్న యేసా, వెనుకున్న లోకమా? పేతురు రైట్ డెసిషన్ ఇన్ ద రైట్ టైం తీసుకున్నాడు. యేసయ్యే ఎబెనెజర్ అని. 118:15 ఇక సంకీర్తనని చెప్పాల్సిన అవసరం లేదు, అందుకనే 118:15 చదవండి. రెండవ భాగము. యెహోవా దక్షిణ హస్తము, ఆ భయంకరమైనటువంటి తుఫాన్లో ఆయన తన కుడి చేయిని చాపి పేతురును పైకి లేవనెత్తాడు. నీ ఎబెనెజర్ యేసు కాగలిగితే నువ్వు ఎంత లోతుకు మునిగిపోయినా ఆయన లేపుతాడు. ఇక 6వది, టైం అయిపోతుంది. 2 విషయాలను త్వరగా చూద్దాం. నీ నిస్సహాయతలో, నీ అపనమ్మకములు నీ ఎబెనెజర్ ఎవరు? నీ నిస్సహాయత, నీ అపనమ్మకములు నీ ఎబెనెజర్ ఎవరు? మార్కు 9:21-22. ఇక్కడ ఈ 2 అనుభవాలు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని కుమారుడు చాంద్ర రోగము, మరొక చోట మరొకటి అన్నారు. మొత్తానికి ఏమైందంటే తరచూ నిప్పుల్లోనూ నీళ్లలోనూ ఎందులో పడితే అందులో పడుతున్నాడు. ప్రభు దగ్గరికి వ్యక్తి వచ్చేమన్నాడంటే, అయ్యా నీకు చేతనైతే కనికరపడి సహాయము చేయి. ఇతనికి నీకు చేతనైతే అన్న దాంట్లో ఏంటంటే చాలినంత విశ్వాసం లేదు, ఏదో ఒక మూల అపనమ్మకం. ఇంకోటి ఏంటంటే నిస్సహాయత. ఇప్పటికే అందరి దగ్గర తిరిగేశాడు. చివరికి అతడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నీ శిష్యుల దగ్గర కూడా వచ్చానయ్యా. నీ శిష్యులు ఒక నిస్సహాయత, ఒక నిరాశ. ఇక నా కొడుకు బాగుపడే అవకాశము ఉందని అనుకునే పరిస్థితి లేదు. ఆ అపనమ్మకం. నీకు చేతనైతే
నేను అన్నీ చేసేసాను, ఎవడు చేయలేడు అన్నారు, నీకేమన్నా అయితే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ తరువాత ఆ పేజీ తిరిగేస్తే మార్కు సువార్త 9వ అధ్యాయం నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండా. నమ్ముతున్నాను కదా కానయ్య, చాలినంత నమ్మకం అయితే లేదు, అపనమ్మకం ఉండకుండా. సో ఇక్కడ మనం కొన్నిసార్లు అపనమ్మకంతో, కొన్నిసార్లు నిస్సహాయులుగా ఎటు తోచక ఉంటాం. నీవు అపనమ్మకంతో ఉన్నా, నిస్సహాయతలో ఉన్నా, నీ ఎబెనెజర్ అయిన యేసయ్య దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తాడు. గద్దించగా విలవలలాడించి వెళ్ళిపోయింది. అందరూ అనుకున్నారు అయిపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నారు. ప్రభు లేపినప్పుడు లేచి చక్కగా నిలుచున్నాడు. ప్రియులారా, నీ అపనమ్మకములు, నీ నిస్సాయిలు చాలాసార్లు మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, ఎదురు దెబ్బలు చివరికి మనల్ని నిస్సహాయులుగా, నిరాశలో, అపనమ్మకస్తులుగా ఇంతవరకు జరగలేదు, ఇక ముందుకు ఎందుకు జరుగుతుందని ఒక అపనమ్మకతతో నింపేస్తామంటే, అలాంటి సమయంలో నీ ఎబెనెజర్ అయినటువంటి యేసయ్య దగ్గరకు నువ్వు రాగలిగితే, ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే, ఆయన అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు. 27వ సంకీర్తన 9వ చరణం, త్వరగా 27వ సంకీర్తన 9వ చరణం చదువుకుందాం. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకును తోలివేయకము. అయ్యా నా సహాయుడవు నీవే, నా రక్షణకర్తవు నా దేవా, నన్ను దిగనాడుకము. మనం ఇలా వేడుకుంటే ఎబెనెజర్ అయిన యేసయ్య దగ్గర తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే 46వ సంకీర్తన 1వ చరణంలో, ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన వన్ అండ్ ఓన్లీ, అంతే. నీ నిస్సహాయతలు, అపనమ్మకములు, నీ ఆపద దినములు నమ్ముకున్నదైన సహాయకుడి లోకంలో ఎవరైనా ఉన్నారయ్యా అంటే మిగతా వాళ్ళందరూ కూడా నమ్మక ద్రోహం చేసేవాళ్ళే. మిగతా వాళ్ళందరూ కూడా నమ్మక ద్రోహం చేసే, నమ్ముకునే సహాయకుడు ఒక యేసయ్య మాత్రం. ఇక చివరిది 7వది, నీ యుద్ధంలో నీ ఎబెనెజరు ఎవరు? చివరిది, నీ యుద్ధంలో నీ ఎబెనెజరు ఎవరు? ఇది ఈనాటి టెక్స్ట్లోంచి కాంటెక్స్ట్లోనికి నడిపించబడదు. మనం చదువుకున్నటువంటి సమూయేలు 1వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం, దానికి ముందు 8వ వచనం, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుంచి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలుతో మనవి చేసిన తర్వాత జరిగినంత తర్వాత అప్పుడు సమూయేలు ఒక రాయి పాతి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టింది. దానికి సహాయపు రాయి అని అర్థం. ఇంతకు ముందు యుద్ధం చేశారు వీళ్ళు. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇశ్రాయేలు ప్రజలు కొన్ని 10 సంవత్సరాల క్రితం ఇదే ఫిలిష్తీయులతో యుద్ధం చేశారు. అప్పుడు వారి సహాయకుడు ఎవరంటే వారి బలమే, వారి ఆయుధాలే, వారికి ఉన్నటువంటి వనరులే వారికి సహాయం. వాటన్నిటిని పట్టుకుని ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళితే 4,000 మంది వచ్చారు. వెనక్కి వచ్చి పెద్దలు ఆలోచించుకున్నారు, ఏం చేద్దాం, ఎందుకు ఓడిపోయాం? ఓహో, మందసము, టాప్ మనీలు తీసుకొచ్చారు, మందసం పెట్టారు. అంటే వారి సొంత ఆలోచనలే వారి ఎబెనెజర్గా భావించారు, వారి సొంత ప్రయత్నాలే వారి ఎబెనెజర్గా భావించారు, వారి సొంత పనులే వారికి ఎబెనెజర్గా భావించి మళ్ళా మందసాన్ని మధ్యన పెట్టుకుని వెళ్ళారు. మళ్ళా ఓడిపోయారు, 30,000 మంది చచ్చిపోయారు. బుద్ధి వచ్చింది బాగా. ఇప్పుడు మాత్రం సమూయేలు దగ్గరికి వెళ్ళి, మా ఎబెనెజరు దేవుడే, ఆయన దగ్గర వేడుకో, ఈ కష్ట సమయంలో మాకు సహాయం చేయడానికి, ఈ యుద్ధ సమయంలో మాకు సహాయం చేయడానికి మాకున్న ఒకే ఒక ఆధారం యెహోవా దేవుడే. ప్రియులారా, ఈరోజు మనలో ప్రతి ఒక్కళ్ళము ప్రతిరోజు ఎవరి యుద్ధం వాళ్ళు చేస్తున్నామండి, అవునా? నా యుద్ధం నాది, మీ యుద్ధం మీది. ఎవరి యుద్ధం ప్రతి మనిషి ఈరోజు తనతో తాను యుద్ధం చేస్తున్నాడు, తన ఎదుట ఉన్న వారితో యుద్ధం చేస్తున్నాడు, సమస్యలతో, పరిస్థితులతో, తన జీవితంలో ఉన్నటువంటి సవాళ్లతో. ప్రియులారా, ప్రతి మనిషి ప్రతిరోజు తన యుద్ధాన్ని చేస్తూనే ఉన్నాడు. నెగ్గడమా ఓడడమా అనే ప్రశ్న వస్తే నీ ఎబెనెజరు ఎవరు అన్న దాని మీద ఆధారపడి నువ్వు ప్రతిరోజు నీతో, నువ్వు ఎదుట ఉన్న వారితో, నీ ఇంటి వారితో, లేదంటే నీ పరిస్థితులతో, నీ సమస్యలతో నువ్వు చేస్తున్నటువంటి, నీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధి బాధలతో నువ్వు చేస్తున్నటువంటి యుద్ధంలో నువ్వు గెలవాలా ఓడాలా అన్నది నీ డెసిషన్ మీద ఆధారపడి ఉన్నది. నీ ఎబెనెజరు నీ దేవుడైతే వారు ఇప్పటి వరకు ఓడిపోయారు, ఇప్పుడు బుద్ధి వచ్చింది, మా ఎబెనెజర్ దగ్గర ప్రార్థన చేయి అని అడిగినప్పుడు సమూయేలు ప్రార్థన చేశాడు, బలి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయకుండానే అద్భుతమైనటువంటి విజయం లభించింది. ఈరోజు ప్రియులారా, నీ యుద్ధములో నీ ఎబెనెజరు ఎవరు ఆలోచన చేసుకో. నీ యుద్ధములో నీ ఎబెనెజరు ఎవరు? మనము సమూయేలు 1వ గ్రంథంలో చూస్తూ ఉంటామండి.
సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ఆ మాటను మనము 45 నుంచి 47 వరకు ఒక పెద్ద కాన్వర్సేషన్, ఒక పెద్ద వరుస ఉంటుందండి. అక్కడ మనం చూస్తే ప్రియులారా, దావీదు అన్నటువంటి 2 మాటలు. ఆ మాటలకు ముందు గొల్యాతు యుద్ధము దేనితో చేస్తున్నాడంటే, వింటే బల్యము కత్తితో వస్తున్నాడు. అదే అంటున్నాడు, నువ్వు బల్యమును కత్తిని వింటిని నమ్ముకున్నావు, కానీ నేను సైన్యములకు అధిపత్యగు యెహోవా పేరిట వస్తున్నాను. ఆ తర్వాత మనం అనుకున్న ఆ చివరి వచనంలో యుద్ధము యెహోవాదే. యుద్ధం చేస్తున్నది ఎవరు? ఇక్కడ యుద్ధం చేస్తున్నది ఎవరు? దావీదు కదా. సో యుద్ధము ఎవరిది? యుద్ధము సిచ్యువేషనల్గా అక్కడ మనం చూస్తే పిక్చరైజ్ చేస్తే యుద్ధము ఎవరిది అంటే, నో డౌట్ దావీదుదే యుద్ధం. బట్ దావీదేమంటున్నాడు, యుద్ధం నాది కాదు, యెహోవాదే. ఈరోజు నువ్వు గెలవాలంటే దావీదు వలె నీ యుద్ధంలో నీ యుద్ధాన్ని నీ ఎబెనెజర్ అయినటువంటి యేసయ్యకు అప్పగించుకో. ఆయన ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడు. దావీదు యొక్క విజయ సూత్రము అదే. దావీదు యొక్క విజయ సూత్రం అదే. యుద్ధం నాది కదయ్యా, యుద్ధము నాది కాదు, ఆయనదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రియులారా, ఈరోజు నీ యుద్ధాన్ని, అది ఏదైనా సరే ప్రక్కన పెడదాం, అది ఏదైనా సరే నీ యుద్ధాన్ని నీ ప్రభువుకు నీవు అప్పగించగలిగితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఓడిపోయే పరిస్థితి. ఎందుకండి అంత గట్టిగా చెప్తున్నారు అంటే, ఆయన మరణాన్నే జయించినవాడు. ఇది నా నమ్మకం. ఎందుకు నీ ఎబెనెజరు, నీ యుద్ధం దేవునికి అప్పగించుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవని చెప్తున్నానంటే, ఆయన ఒక్కడే ప్రపంచంలో మరణాన్ని గెలిచినవాడు, జయించినవాడు, మరణ విజయుడు, మృత్యుంజయుడు, పునరుద్ధానుడు. అలాంటి వాడు నీ ఎబెనెజర్ అయితే ఎలాంటి సమస్యలైనా ఎదుటి పటాపంచలు అయిపోతాయి. చివరికి విజయము నీ సొంతము. కనుక ఈ మాటలు విన్న మనం, నీ ఎబెనెజర్ ఎవరో డెసిషన్ తీసుకుని వెళ్ళిపో. నీ ఎబెనెజర్ యేసైతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, విజయము నీ సొంతము, నీ జీవితంలో ఆశీర్వాదం సొంతము, నీ జీవితంలో నువ్వు ఎన్నటికీ ఓడిపోయే ప్రమాదం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు దయచేయను కాదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఇంతవరకు మాతో మాట్లాడారు. నీ ఎబెనెజర్ ఎవరు? నిజమే ప్రభా. ఈరోజు మాలో చాలామంది మేము ఎవరెవరినో మాకు సహాయకులు అనుకుంటూ మేము చాలాసార్లు నమ్ముతూ ఓడిపోతూ మోసపోతున్నామయ్యా. కానీ ఈరోజు ఇశ్రాయేలు ప్రజల ద్వారా, ఇక్కడ అనేక భక్తుల జీవితాల ద్వారా మా ఎబెనెజర్ ఎవరో దాని మీదే మా విజయం ఆధారపడి ఉందని తెలియజేశారు. నిజమే ప్రభా, మా ఎబెనెజర్ మీరే ప్రభా. మరణాన్ని జయించి తిరిగి లేచారు, మమ్మల్ని కూడా మరణంలోంచి జీవంలోనికి దాటించారు. అయ్యా, మీరే మా ఎబెనెజర్ కనుక నిరంతరం మా జీవన ప్రయాణం మాకు సహాయం చేసి, వాక్యము ద్వారా మీ అందరి విశ్వాసములు మరింత స్థిరపడి బలపరచబడి, అయ్యా మీ సహాయం ద్వారా మీ పరలోకపు సన్నిధికి సాగిపోవడానికి ఈ వాక్యం మా హృదయం ఫలింపు చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక.